ఈ మధ్య బెంగుళూరులో రేవ్ పార్టీ సంచలనాన్ని రేపింది. ఈ రేవ్ పార్టీలో దాదాపుగా 100కు పైగా ప్రముఖులు పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ప్రముఖ నటి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రముఖ నటి ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే తరచుగా రేవ్ పార్టీ గురించి ఈ మధ్య వింటున్నాం. అయితే గత 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో తరచుగా రేవ్ పార్టీలు జరిగేవి. అక్కడ పోలీసుల దాడులు అధికమవ్వడంతో ఈ రేవ్ పార్టీలని హైదరాబాద్ నుండి బెంగుళూరుకి మకాం మార్చినట్లుగా తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీలో పాల్గొనాల్సిన వాళ్ళు దాదాపుగా రూ. 50,000 ఫీజుని చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది చాలా మందికి ఇప్పటికీ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. రేవ్ అనే పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్‌తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్స్, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్‌డి ఒకటేమిటి యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే రేవ్ పార్టీకి పరిచయమైనటువంటి వాళ్ళని ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకు పోతుందని అనుమానిస్తారు. కాబట్టి రేవ్ పార్టీల్లో ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళని పిలుస్తుంటారు. కొత్త వాళ్ళని దాదాపుగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళ వల్ల విషయం పోలీసులకు చేరుతుందనో, లేకపోతే బయటకెళ్తుందనో భయంతో కొత్త వాళ్ళని దాదాపుగా ఈ రేవ్ పార్టీలకి అనుమతించరు. రేవ్ పార్టీలో పాల్గొనే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు అంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చలామణి అయిన వాళ్ళు, ప్రస్తుతం ఫేడ్ ఔట్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ డ్రగ్స్ ఆ తర్వాత ఈ రేవ్ పార్టీలని ఆర్గనైజ్ చేస్తూ బాగా డబ్బులు ఎనకేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నిన్న ఇవాళ బెంగుళూరులో మనం మీడియాను గమనించినట్లయితే ఈ రేవ్ పార్టీలలో పెద్దలంతా తప్పించుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థం